కష్టపడి లక్షలు పెట్టి కొన్న బండి పోతే ఎలా ఉంటుంది? ఒక్కోసారి ఏదైనా వాహనం దొంగలించబడితే తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. నెంబర్ ప్లేట్ మార్చేస్తారు, ముఖ్యమైన పార్ట్స్ కూడా తీసేస్తారు. అలా చేసి ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతోంది. 2025 సెప్టెంబర్ నుంచి ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉండాలని నిర్ణయించింది. అయితే ఈ నెంబర్ ప్లేట్ను ఇంటికే తెచ్చుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 కంటే ముందు వాహనాలు కొనుగోలు చేసుకున్న వారు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ను తప్పనిసరిగా ఉంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సెప్టెంబర్ 30, 2025 గడువుగా నిర్ణయించింది. ఈలోగా వాహనాలు ఉన్నవారు సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరిగా మార్చుకోవాలని పేర్కొంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని, అలాగే రహదారి భద్రత ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అయితే సాధారణంగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ను మార్చుకోవాలంటే రేడియం సెంటర్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్చుకుంటే కనీసం 300 నుంచి 400 వరకు ఛార్జ్ అవుతుంది. అయితే కొందరు వీటిని నాణ్యమైనవిగా ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఇలాంటి టైంలో నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ నుంచే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఇంటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ద్వారా సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఇంటికే వస్తుంది. గూగుల్లోకి వెళ్ళి bookmyhsrp.com వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అయితే 2019కి ముందు వాహనాలకు ఈ 2025 సెప్టెంబర్ 30 వరకు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కనుక లేకపోతే భారీ జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా భారీగానే ఉంటుందని చెప్పొచ్చు. అందువల్ల తెలంగాణలోని వాహనాలు ఉన్నవారు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంటుంది.